అందరికీ నమస్కారం. ఈరోజు మనము మన పబ్లిక్ హెల్త్ అవేర్నెస్లో భాగంగా ఆకలి లేకపోవడం అనే అంశంపై చర్చించుకుందాము. సో ఆకలి లేకపోవడాన్ని అనోరెక్సియా నెర్వోసా అనోరెక్సియా అంటారు. సో ఈ ఆకలి లేకపోవడం అనేది మనకు కొన్ని విషయాలను పరిశీలించినట్లయితే, ఒకటి, సాధారణంగా కొన్ని టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు ఆకలి లేకపోవచ్చు. అదేంటి? డయాబెటీస్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు మెట్ఫార్మిన్ వాడుతున్నప్పుడు, కొన్ని కార్డియాక్ ప్రాబ్లమ్స్లో డిస్డాలిస్ ట్యాబ్లెట్ వాడుతున్నప్పుడు, మెట్రోజిల్ ట్యాబ్లెట్ వాడుతున్నప్పుడు ఆకలి లేకపోవచ్చు. ఇవి ఓకే. ఇంకోటి ఏంటి అంటే, ప్రెగ్నెన్సీలో ఆకలి లేకపోవడం ఉండొచ్చు. ఓకే. మరి చిన్నపిల్లల్లో ఆకలి లేకపోవడాన్ని ఎలా చూడాలి మనము అంటే, సైకలాజికల్ ప్రాబ్లం ఉండొచ్చు. అందువల్ల స్కూల్లో స్టడీస్లో కొంచెం వెనకబడి ఉన్న వాళ్ళకి ఆకలి లేకపోవడం అనే సమస్య ఉండొచ్చు. మరి అడల్ట్ మేల్స్లో వచ్చినట్లయితే, మనం సాధారణంగా ఎవరైతే క్రానిక్ ఆల్కహాలిక్స్ ఉన్నారో, ధూమపానము మరియు ఆల్కహాల్ తీసుకుంటున్న వాళ్ళు ఆకలి లేకపోవచ్చు. అదేవిధంగా ఓల్డర్ మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ వాళ్ళు ఆకలి లేకపోవడాన్ని సర్వసాధారణంగా మనము క్యాన్సర్ స్టమక్గా గుర్తించాల్సిన అవసరం ఉంది, సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొంతమంది మేము అన్నం చూసినా జ్వరం వస్తుంది, అన్నం చూసినా మాకు ఆకలి కావట్లేదు అంటారు. దాన్ని ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటారు. జాండీస్ వచ్చినాయి అని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి వాటిని మనం ఆకలి లేకపోవడంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ఆకలి లేకపోవడం అనేది సర్వసాధారణంగా వీక్నెస్ ఉంటుంది, బరువు లాస్ అవుతారు, అదేవిధంగా ఇమ్యూనిటీ తగ్గుతుంది, అలసత్వం ఉంటుంది. ఇవన్నీ లక్షణాలు ఉంటాయి ఆకలి లేకపోవడం వల్ల. దీనివల్ల ఏమవుతుంది? ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడము, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ వర్క్ చేయకపోవడం, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఆకలి లేకపోవడానికి క్షుణ్ణంగా పరిశీలిస్తూ డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఏవైతే ఈ వ్యాధులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా ఇంకొకటి, అనోరెక్సియా నెర్వోసా అంటారు. ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే, మేము లావ్ అవ్వద్దు, స్లిమ్ కావాలనే ఉద్దేశంతో వాంటెడ్గా వాళ్ళు కావాలని అన్నం తినకపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అనోరెక్సియా నెర్వోసా అంటారు. వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇవ్వడము, ఇలా చేసినట్టయితే వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ఆకలి అంటే రెగ్యులర్గా అన్నం, మంచి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మంచి న్యూట్రిషన్ కానీ తీసుకోవడం వల్ల పిల్లలు మంచి చదవడానికి అవకాశం ఉంటుంది. మంచిగా వాళ్ళ జీవితంలో మంచి హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆకలి లేదు అనే విషయంలో మనం చాలా నెగ్లెక్ట్ చేయకూడదు. అదేవిధంగా ట్రైబల్ ఏరియాల్లో ఆకలి లేదు, వెయిట్ లాస్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అది టీబీ అయి ఉండొచ్చు. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారిని సంప్రదించి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఆకలి లేదు అని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దాన్ని ఖచ్చితంగా మీరు డాక్టర్ సలహాతో దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం మంచి న్యూట్రిషన్ తీసుకుంటామో, గుడ్ ఫుడ్ తీసుకుంటామో, హెల్దీ లైఫ్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని పాటిస్తూ, దీన్ని నలుగురికి తెలియజేస్తూ, నలుగురికి షేర్ చేస్తూ, కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేస్తూ మనలో పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది హెల్త్ పైన. కాబట్టి అందరూ ఎవరైతే ఛానల్స్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.